చిన్నపాటి ఘర్షణ జరిగింది, ఇరు వర్గాలు ఘర్షణ తలబడ్డారు. అయితే ఆయనకు పెద్దగా దెబ్బలు తగిలిందని చెప్తూ మీరు అన్నట్టు జగన్ రెడ్డి ఏమేమి పన్నాగు ఇతను కూడా ఒక భుజానికైతే లైట్గా జస్ట్ బెసికినట్టు మనకు సమాచారం ఉంది. అవి చేతులు ఇరిగారు ఏదోదో చెప్తున్నారు. అక్కడ కూడా ఇంకోటి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడైనా గాయాలు తగిలితే ప్రభుత్వ ఆసుపత్రిని తరలిస్తారు కేసులు నమోదు చేయనాక అధికారికంగా. అయితే ఈ భారతి వాళ్ళ తండ్రి ఉన్నాడు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్కి పోలడము, అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం, వైసీపీ నేతలు అందరూ కూడా వైసీపీ నేతలు గాయాలైన వారు అక్కడ తీసుకోవడం అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చెప్తుంది. మొత్తం మీద అయితే ఇది ఒక కుట్ర వ్యవహారంగా చేస్తున్నారు. అంటే ఇవాళ మనం చూసాం వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమానికి అక్కడికి సునీత హాజరు కావడం, ఆమె కూడా మాట్లాడారు. ఏంటి అసలు ఇప్పటికీ కూడా ఇక్కడ మార్పు కనిపించట్లేదు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో కూడా దాడులు అయితేనేమి లేదా జరుగుతున్న పరిణామాలు కూడా అసలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటిది కాదు పులివెందల కావాలనేది. ఏంది అసలు డిఎస్పీని ఎంపీ అక్కడ, అలానే మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కావచ్చు, అలానే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా బెదిరింపులకు పాల్పడ్డారని కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ స్థాయిలో ఎందుకు చేస్తున్నారు? అలాంటి పరిణామాలు జరుగుతున్న పోలీసుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? శ్రీహరి వాస్తవం. ఎందుకంటే ఆమె 74వ వివేక జయంతి కార్యక్రమంలో భాగంగా ఆమె నిన్న రావడం జరిగింది కడపకి. నిన్న ఈరోజు పులివెందులోనే చూశారు. ఆమె 2 రోజులుగా ఈ సంఘటనలు ఈ పులివెందులో జరుగుతున్న అరాచక సంఘటనలు చూస్తున్నారు. ఎందుకంటే ఇవంతా కూడా ఆమెకి ఎక్స్పీరియన్స్ కావడంతో గత ఎన్నికల్లో జరిగే వైసీపీ వాళ్ళు ఈమె ఆ రోజు పర్టికులర్గా ఈరోజు చెప్పడం జరిగింది. ఆమె గతంలో పులివెందులు ఎలా ఉండిందో మాకు తెలుసు, కక్ష కారణ్యాలు ఎప్పుడూ కక్షతో కూడుకున్నదే, ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి పులివెందులు ఇంక వద్దు అని చెప్పి నేను ఎస్పీని కలవడం జరిగింది. శాంతియుతంగా ఉండాలి, ఒక కొత్త పులివెందులుగా తయారు కావాలి, అందుకు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఆమె చెప్పడం ఏంటంటే ఆ మాటల్లో ఇప్పుడు పులివెందుల ఇప్పటికైనా నా తండ్రి విషయంలో నేను నష్టపోయా, నేను అలాగే ఈ అవినాష్ రెడ్డి, ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఈ ఎన్నికంతా మొత్తం అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. జగన్ రెడ్డి ఇక్కడికి రాకపోయినా మొత్తం అవినాష్ రెడ్డి నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, ఆమె మాటలు ఇవే ఇప్పటికీ చెప్తున్నా. అతను నాకు 10 ఏళ్ళ చిన్న పిల్లోడు. నేను మా తండ్రి ఆ విధంగా హత్య చేసి అవి మాలి సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఇంత చేశాడంటే నేను నమ్మలేకపోయా అనేది ఈరోజు ఆమె కొత్త కోణంలో చెప్పడం జరిగింది. చాలా చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఇంత చేశాడంటే నేను నమ్మలేకపోయా, నాకే నమ్మకం లేదు అనే విధంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవం. ఆమె తర్వాత కూడా కొన్ని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా, నాకు న్యాయం జరగలే, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించా. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి 15 కేసులు ఉన్నాయి, అలాగే హైకోర్టులో 60 కేసులు ఉన్నాయి, అలాగే సిబిఐ కోర్టులో 3 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరికైతే నాకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికైతే వారి అరాచకాలు సాగుతూనే ఉన్నాయి. నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటికీ ఈ కేసుల్లో నాకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా. అయితే ఈ పులివెందులు అనేది మార్పు రావాలి, ఈ జడ్పీటీసీ ఎన్నికలు కూడా మార్పు రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి అనే విధంగా ఆమె అయితే కోరుకుంటాను శ్రీహరి. మొత్తం మీద అయితే ఈ ఎన్నికల్లో అయితే ఒక భిన్నంగా జరుగుతున్నాయి ఇప్పటికీ. అది మొత్తం మీద జడ్పీటీసీ ఎన్నికలు ఒక భిన్నంగా జరుగుతున్నాయి, ఒక కుట్రగా జరుగుతున్నాయి. వైసీపీ కుట్రను అడ్డుకునేందుకు టీడీపీ అయితే భారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా పులివెందుల్లో ఎన్నికలు అంటే ఖచ్చితంగా వాటిపైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి నేపథ్యాలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత పోటీకి దిగడం, ఖచ్చితంగా ఈసారి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో బీటెక్ రవి వారి సతీమణిని రంగంలోకి దించిన పరిస్థితులు మనం చూసాం. సో దీనికి అనుగుణంగానే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆ నియోజకవర్గంలో పట్టున్నటువంటి అనేక మంది నాయకులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ప్రస్తుతం అక్కడే రావడం, మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇక కేవలం పోలింగ్కు సమయం సమీపిస్తున్నటువంటి తరుణంలో పులివెందుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ వస్తున్నటువంటి